రాష్ట్ర పాలనలో జరుగుతున్న అరాచకాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి ప్రజల అవగాహన తీసుకుని వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ అన్నారు. శనివారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వల్లూరి రామ్మోహన్, పిఠాపురం సమన్వయ కమిటీ సభ్యులు పుల్లగల రాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తుని సభలో షర్మిలారెడ్డిని ప్రజలు ఆంధ్ర ఇందిరమ్మగా పిలుస్తున్నారని వారు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రామచంద్రపురం సమన్వయ కమిటీ సభ్యులు జుత్తిక సత్యబాబు, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిత్యావసర వస్తువులు కానించి పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతున్నట్టు తప్పిస్తే ఏదో మంత్లీ 5,000 వేసాం 10,000 వేసాం అని చెప్పుకుని పట్టణం నొక్కేనని చెప్పుకున్నట్టు తప్పిస్తే ఒక పక్కన చదువుకున్న యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ప్రతిదీ కూడా ఇవాళ శూన్యంగా ఉంటుంది ఈ రాష్ట్రం. దానికోసం మరి అనేక సార్లు నేను చెప్పడం జరిగింది. అయితే ఈసారి షర్మిలారెడ్డి గారు మా పార్టీలోకి వచ్చి ఆవిడ చెప్పే విధానం ప్రజల దగ్గరికి పెరిగింది. కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో రాజ్యం మరలా చూడాలనుకుంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమని ఆవిడ చెప్పింది. అలాగే ఈ దేశంలో చూస్తున్న అరాచక పరిపాలన కూడా మోడీ గారు చేస్తున్న ఒక హంగు ఆర్భాటమైన ప్రభుత్వం ఇది. ఒక నియంత పాలన, ఒక కులానికో మతానికో ఆయన చేస్తున్నాడు తప్పిస్తే ఈ దేశ ప్రజానీకాలు అందరూ ఒకటేనని ఆయన మరి భావించడం లేదు. ఒక మతమో కులమో పట్టుకుని ఆయన పరిపాలిస్తున్న విధానానికి మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి ఆయన వివరించడం కూడా జరుగుతుంది. వచ్చిన సందర్భంగా ఆ రోడ్ షోలో అనేక వేల మంది జనాలు పాల్గొని ఆ సభను విజయవంతం చేశారు. అయితే ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాటల్లో ప్రధాన అంశాలుగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్, తర్వాత ఇంకా కడప స్టీల్, ప్రత్యేక హోదా, విభజన హామీని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరత్వం వల్ల ఎంత నష్టపోయేవాళ్ళు ప్రజలు వివరించడం జరిగింది. ఆవిడ ఆ క్షణంలో చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే అనుకున్నారు, ఈవిడ ఆంధ్ర ఇందిరమ్మ అనేటటువంటి పేరుతోటి అక్కడ తెలవడం జరిగింది చాలామంది. కాబట్టి షర్మిల గారు ఈ రోజు నుండి మాకు పిసిసి అధ్యక్షులుగా కూడా ప్రజల్లో ఆంధ్ర ఇందిరమ్మగానే ఉంటుంది ఆవిడ. అయితే మాకు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది. 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతోనే ఆవిడ ఈ రోడ్ షోలు, పాదయాత్రలు కూడా చేయడం జరుగుతోంది. ఈ విషయంలో తుని సభను సక్సెస్ చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ తుని సభను సక్సెస్ చేయడంలో కాకినాడ జిల్లాకి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా మీకు పోతున్నట్టు తెలియజేస్తున్నాను. గాంధీ గారు జోడి యాత్ర పెట్టి ఆయన కూడా ప్రజలకి చైతన్యపరుస్తూ గతంలో మేము ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే మరి ప్రత్యేక హోదా కానీ, లేదంటే ప్రజలకి అన్ని అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే ఇక్కడ అనేక పరిశ్రమలు మరి మూతపడిన కారణంగా ప్రజలు కానీ నిరుద్యోగ యువతని రూపుమాపటం కానీ అన్ని విషయాలు ఆవిడ నిన్న మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో అనేక మరి ఇసుక మరి సెపరేట్ ఇసుక మాపి అనేక రకమైన దందాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఏ రకమైన మరి సౌకర్యాలు లేవు, కానీ వాళ్ళు చెప్పడం మటుకి బటన్ నొక్కి రైలు నొక్కి ఏదో చేస్తున్నాం చెందుతున్నాం చెప్తున్నారు తప్ప ప్రజలకైతే అనేక మరి సంతోషంగా లేదు. కాబట్టి రాబోయే దినాల్లో మా పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా నుంచి కానీ, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు కానీ, అలాగే అన్ని విషయాల్లో మా పార్టీ ముందుంటూ మరి ప్రజల్లోకి మేము ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గంలో, మండల స్థాయిలో మీటింగ్లు పెట్టి ఈ కాంగ్రెస్ అయితే వచ్చి రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని రావడానికి మేము కృషి చేసి ఈ పార్టీని ముందుకు నడిపించి మేము బలోపతి చేస్తాం. అలాగే మేము షర్మిలారెడ్డి గారు చెప్పిన దాని మీద అనేక మంది ప్రజలకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని తెలిసిన సందర్భంలో అందరికీ అర్థమయ్యేలా ఆవిడ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిగింది. కాబట్టి దాని సందర్భంగా ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.